హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్‌కు సంబంధించిన రెండవ మెరిట్ లిస్ట్‌ల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క రెండవ మెరిట్ లిస్ట్‌లో ఎప్పుడు, ఏ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉంటుంది? ఏ డివిజన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రెండవ మెరిట్ లిస్ట్‌లలో వస్తాయి? 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు 100% జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్టు రిలీజ్ అయ్యాక ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? సెకండ్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషను ఎన్ని రోజులకు ఉంటుంది? వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్‌ను తీసుకొని వెళ్ళాలి? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. దీంతో పాటుగా మీరు ఏ డివిజన్ పెట్టుకున్నారు? మీకొక్క 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఈ వివరాల గురించి కూడా ఒకసారి పెట్టండి. అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, ఈ 2026 సంవత్సరానికి సంబంధించిన పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ కింద ఓవరాల్‌గా మన ఏపీ, తెలంగాణ స్టేట్‌లలో వచ్చేసి ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు అంటే, ఏపీలో వచ్చి 1060, తెలంగాణలో వచ్చేసి 608 పోస్టులు. సో, ఇప్పటికే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో విడుదల అయ్యాయన్నమాట. అన్ని డివిజన్స్‌కి సంబంధించి, అన్ని స్టేట్స్‌కి సంబంధించి. మార్చి 6వ తారీఖున ఫస్ట్ మెరిట్ లిస్టు విడుదల అయ్యింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు మార్చి 23వ తారీఖు వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం గడువైతే ఇచ్చారు. సో, దాని తర్వాత వెరిఫికేషన్‌కు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ 2 రోజులు ట్రైనింగ్ అనేదైతే ఉంటుంది. ఇక ఉద్యోగం అలాట్ చేస్తారనమాట. అంతేకాని మీకు ఈ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా ఏం ప్రాసెస్‌లేమి కూడా ఉండవు. 2 రోజులు జస్ట్ ట్రైనింగ్ అనేది ఒకటుంటుంది. ఆ తర్వాతే మీకు అలర్ట్ చేసేస్తారనమాట. ఇలాగా ఈ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్‌ల కింద ఏపీలో వచ్చేసి 876 పోస్టులైతే భర్తీ అయ్యాయి. తెలంగాణలో వచ్చేసి 449 పోస్టులనేటువంటివి భర్తీ అయి ఉన్నాయి. అంటే పోస్టులనేటువంటివి ఫిల్ అయిపోయాయన్నమాట. ఇక రిమైనింగ్ మన ఏపీలో వచ్చేసి 184 ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణలో వచ్చేసి 159 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో, ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులొచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు వచ్చుంటాయి కదా! సో, వాళ్ళకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు చెప్పినటువంటి గడువులో ఎవరైతే వెళ్ళకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా పోస్టులనేటువంటివి ఖాళీగా పెట్టేస్తారు. వాళ్ళ పోస్టులను నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కింద భర్తీ చేస్తారనమాట. సో, అలాగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్నిటిని కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ కింద భర్తీ చేస్తారు. సెకండ్ మెరిట్ లిస్ట్‌లో కూడా పోస్టులు ఒకవేళ మిగిలినట్లయితే భర్తీ కాకుండా వాటిని మరలా థర్డ్ మెరిట్ లిస్ట్‌ల కింద భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, మాక్సిమం మనకు ఏపీ, తెలంగాణ స్టేట్‌లో ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ అనేది కొంచెం టఫ్‌గానే ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో. రిమైనింగ్ స్టేట్‌లలో కొంచెం ఈజీగానే ఉంటుంది క్రాక్ చేయడము. బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం టఫ్‌గానే ఉంటుంది. కాంపిటీషన్ హెవీగా ఉండటం ఉంటుంది గనక. సో, ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో వచ్చినటువంటి పేర్లందరికీ కూడా 10థ్ క్లాస్‌లో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కు మాక్సిమము 95% అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. దాని తర్వాత బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఒక 96, 97% పైన వచ్చుంటేనే పేర్లనేటువంటివి వచ్చాయన్నమాట. ఇక రిమైనింగ్ మనకు ఓసీ క్యాండిడేట్స్‌కు ఖచ్చితంగా 98, 99 ఉంటేనే వాళ్ళ పేర్లు చేర్చారు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లలో. సేమ్ అలాగే ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో కూడా పేర్లు రావాలి అంటే మీకు 10థ్ క్లాస్‌లో ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ అనేటువంటివి రావాలి. ఉండాలి కూడా. సో, అప్పుడు మాత్రమే పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో, నేను ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లకు సంబంధించిన వీడియోస్‌లో చెప్పున్నాను మీకు క్లియర్‌గా. ఎంతెంత పర్సెంటేజ్ వస్తే మీ యొక్క పేర్లు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్‌లో వస్తాయి. ఎంతెంత పర్సెంటేజ్ వస్తే స్టేట్స్ వైస్‌గా
మీ యొక్క పేర్లు ఖచ్చితంగా లిస్ట్‌లో వస్తాయని ఇలాగా స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. మీకు మాక్సిమం చెప్పాను. సో, నేను చెప్పినటువంటి ఒక 5 స్టేట్‌లలో మాత్రం ఒక 90% అబోవ్ వచ్చున్నా కూడా 10థ్ క్లాస్‌లో వాళ్ళ పేర్లు మెరిట్ లిస్ట్‌లో వచ్చేస్తాయి. సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. సో, ఈ యొక్క తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, దాని తర్వాత ఛత్తీస్‌గఢ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఇటువంటి స్టేట్‌లలో ఇంకా ఉన్నాయి మనకు. మధ్యప్రదేశ్, నార్త్ ఈస్టు, ఒడిషా. సో, ఈ విధమైనటువంటి స్టేట్‌లలో కొంచెం అటు ఇటుగా ఒక 90% అబోవ్ వచ్చున్నా సరే లిస్ట్‌లలో పేర్లు చేర్చేస్తారు. ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మీరు ఏ స్టేట్‌లో, ఏ డివిజన్‌లో పెట్టుకున్నారో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. అండ్ దీంతో పాటుగా మీకు 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా పెట్టండి. ఇక ఈ సెకండ్ మెరిట్ లిస్ట్‌లనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే, సో, మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 డేస్ మధ్యలో అయితే రిలీజ్ అయిపోయింది. సో, అలాగే ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో పేర్లొచ్చినటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము దాదాపుగా ఒక 10, 15 రోజులైతే గడువు ఇచ్చారు. సో, అంతకుముందు 2025 నోటిఫికేషన్‌కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్టు, ఫస్ట్ మెరిట్ లిస్ట్ గ్యాప్ వచ్చేసి 30 రోజులైతే ఉండిందనమాట. సో, అలాగే ఇప్పుడు కూడా మనకు ఒక 30-31 డేస్ అనేది డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వటానికి. సో, దీన్ని అంచనాతో నేను మీకు చెప్తున్నాను. మాక్సిమం ఏప్రిల్ నెల మొదటి వారంలోనే రిలీజ్ అవుతుంది. సో, డేట్స్ కూడా చెప్తున్నాను మీకు 6, 7, 8 తారీఖుల్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఇక లిస్టులు రిలీజ్ అయ్యాక ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇందులో వచ్చేసి ఇక్కడే మనకు ఇచ్చేసుంటారు. సో, ఆల్రెడీ ఈ హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ కిందే ఇక్కడ ఆప్షన్ ఉంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 నోటిఫికేషన్ అని. దాని మీద క్లిక్ చేయగానే మీకు స్టేట్స్ వైస్‌గా ఇక్కడ చూపిచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏపీ స్టేటు దాని మీద క్లిక్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాగా మీకు ఓపెన్ అయిపోతుంది లిస్ట్. ఇది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. మాక్సిమం 100% వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. సో, కొంతమంది అనుకోవచ్చు మాకు 10థ్ క్లాస్‌లో 100% వచ్చినింది. బట్ మా పేర్లు రాలేదంటే క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఇస్తారనమాట. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకు, దాని తర్వాత ఓబీసీ, దాని తర్వాత బీసీ, దాని తర్వాత ఓసీ ఇలాగా క్యాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటాయి. సో, మాకు 100% వచ్చింది. మా పేర్లు రాలేదని చాలామంది కూడా అనుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు 100% కూడా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఎంపిక చేస్తున్నారు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. అన్ని క్యాస్ట్‌లకు సంబంధించి మాక్సిమం. సో, కాంపిటీషన్ అనేది ఇలా ఉంటుంది. అందువల్ల మన ఏపీ స్టేట్‌లో మాక్సిమం ఒక 95% ఉంటేనే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందో మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి అంటే నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, 10థ్ మార్క్ షీట్ ఒరిజినల్, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, కలర్ ఫోటోస్ రీసెంట్‌వి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి సంబంధించి. ఓకేనా? నేను ముందు ముందు రోజుల్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లిస్టులు రిలీజ్ అయిన తర్వాత కూడా. ఓకేనా? రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.